కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే సూపర్ బ్యూటిఫుల్ నీ నాట్యం అమోఘం. నాగిని నాగస్వరానికి పడగ విప్పి వింటున్న నాగిని. మీ పేరు తెలుసుకోవటం అంత అవసరమా? అవసరం లేదండి. నాతో నీకు అవసరం లేకపోవచ్చు, నీకు నాకు అవసరం ఉంది. ఏమిటది? వయసులో ఉన్న అందమైన ఆడదానితో నాలాంటి మగాడికి ఎలాంటి అవసరం ఉంటుందో ఆ మాత్రం తెలియదు. ఏమిటి మీ ఉద్దేశం? ముఖ పరిచయం ఒక అమ్మాయితో ఇలా మాట్లాడటం సభ్యత అనిపించుకోదు. మన ఇద్దరి మధ్య ముఖ పరిచయం లేని మాట కరెక్టే. నేను ఎవరనేది నీకు తెలియకపోయినా నువ్వెవరో నాకు తెలుసు. ఈ పేరు కమల, సారీ మిస్ కమల. గర్ల్స్ కాలేజీలో బిఎస్సి చదువుతున్నావు. మీ నాన్నగారి పేరు బసమయ్య, జమీందారి నాగభూషణం గారి ఫ్యాక్టరీలో గుమస్తా. మీ అన్నయ్య పేరు రవి, పాపం నిరుద్యోగి. ఓహో, మా గురించి అన్ని వివరాలు మీరు తెలుసుకున్నారన్నమాట. ఇంకా చాలా తెలుసు, చెప్పమంటావా మిస్ కమలారాణి? కానివ్వండి. జమీందారి నాగభూషణం గారి యావదాస్తికి వారసుడు ఒక్కడే, పేరు ప్రకాష్. ప్రారంభించిన తర్వాత పూర్తి చేయటం నా అలవాటు. నువ్వు ప్రకాశ్ మనసారా ప్రేమించావు, నిన్ను ప్రకాశ్ మనసారా ప్రేమించారు. ప్రేమించటం లేదు, అలా నటిస్తున్నారా? అవును మిస్ కమలాదేవి. ఎందుకని? నీ జీవిత భవిష్యత్తు గురించి ఎన్నో కలల కన్నావు, అవునా? నీ కలలుగా మిగిలిపోతే ఆశ నిరాశగా మారిపోతుంది. సుఖ సౌభాగ్యాలతో జీవించాలనుకున్న నీ జీవితం కష్ట నష్టాల చుడిగుండములో కోరికపోతుంది. అవును కమల. అయినా నువ్వు భయపడాల్సిన పని లేదు. నిన్ను రానున్న ప్రమాదం నుంచి కాపాడడానికి నేను వచ్చాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రకాశిని మర్చిపో. ప్రకాశ ప్రతి రూపాయలు నీ మనసు నుంచి దూరం చేయి. ఆ స్థానాన్ని నాకి నిన్ను పువ్వుల్లో పెట్టి మహారాణిలా పూజిస్తాను. చూడు మిస్టర్, నువ్వెవరో నాకు తెలియదు కానీ. అవునవును, నేనెవరో చెప్పలేదు కదా. అయితే విను, నా పేరు రాజా. నన్నందరూ రమణి రాజా అంట. చిన్నతనంలోనే తల్లిని తండ్రిని పోగొట్టుకొని కాయ కష్టం చేసుకొని కొంతవరకు చదువుకున్నాను. ఈ విషయంలో మంచి మనిషిగా బ్రతకాలనుకున్నాను. కానీ ఈ కుళ్ళ మనుషుల మధ్య అలా బ్రతకలేకపోయాను. నాలో ఉన్న మంచితనాన్ని ఈ సమాజం తన ఇనప పాదాల కింద అనగదొక్కేసింది. అప్పటి నుంచి ఈ సమాజాన్ని ఎదిరిస్తూ బెదిరిస్తూ బ్రతుకుతున్న మానవాణ్ణి. ప్రస్తుతానికి జమీందారి నాగభూషణ గారి పేటలో ఉద్యోగిని.
చూడండి, మీ అభిప్రాయం నాకు అర్థమైంది. మీరెవరైంది నాకు అనవసరం. చూడు మిస్టర్ రాజా, మీ అభిప్రాయం నాకు చాలా బాగా అర్థమైంది. అదే సదభిప్రాయం కాదు, దురభిప్రాయం. దాన్ని మార్చుకోండి. నీ మీదున్న అనురాగం అలా మారటం లేదు కమలా. అయితే అది నీకు కర్మ. స్టాప్. ఎందుకంత తొందర మిస్ కమలాదేవి? ఏనుగులంత తీయడానికి మామిటివాడు అంకుశాన్ని ఉపయోగించాడు. అది నీకు తెలుసు అనుకుంటాను. అంటే అలాగే నా కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడానికి అంకుశం. కమల, నీ నిరాకరణ వల్ల నాలో పట్టుదల రెచ్చగొడుతుంది. నువ్వు కాదన్న కొద్ది నీ మీద కోరికలు పెరుగుతూనే ఉన్నాయి. మూర్ఖురాల, నిన్ను ప్రేమించాలని వచ్చిన నన్ను దండిస్తావా? నీలాంటి పొగరబోత ఆడదాన్ని పొందటంలోనే ఉంటుంది. నేను ఏదైనా అది నాది అనుకుంటే, అది ఆస్తైనా, అందమైన ఆడదైనా, డబ్బైనా, అయినా నీలాంటి కసకసలాడాడు కానీ అరు నువ్వు ఎంత ఆశ గింజుకున్నా ఈ రాజక బందస్థానికి నిన్ను కాపాడేవాడు ఎవడూ లేడు. అయ్యో రక్తం. రాత్రి వేళ ఒంటరిగా రావడం ఆడదానికి తగిన పని. ఆడబ్రతుకు అతి సున్నితమైంది. దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. ఎందుకు ఎవరు నువ్వు? నా పేరు కమల. మీ నాన్నగారి పేరు? పేరు బసవయ్య. జమీందార్ గారి దివాణాలో గుమస్తా. నువ్వు గుమస్తా బసవ? అవును, మా నాన్నగారు మీకు తెలుసా? చాలా బాగా. థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళు వచ్చి కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. వస్తానండి. ఈ అమ్మాయి గుడ్లో పడేసుకున్నట్టు చాలా చక్కగా ఉంది. ఇలాంటివి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. బాబు ఎదురుకు బయలుదేరే ప్రతి ఒక్కరు కూడా బ్యాచరాపై కొడుకు వచ్చేయండి. డాక్టర్ ఆటో అక్కడ ఉంది. ఎదురుకు బయలుదేరే వారు ప్రతి ఒక్కరు కూడా బ్యాచరాపై కొడుకు వచ్చేయండి. బ్యాచరాపై కొడుకు వచ్చేయండి. డాక్టర్ ఆటో అక్కడ ఉంది.